అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దలువాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే. నింగిలో అమరుల దలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. తెలంగాణ ఈరోజు బీఆర్ఎస్ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులైనటువంటి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవనన్న ఆదేశానుసారం ఆర్మూర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన రాజేశ్వరరెడ్డి గారి సూచన మేరకై ఆర్మూర్ పట్టణంలోని మరి ఏదైతే మల్లెడ్చల్ కట్టకాడ ఇక్కడైతే విగ్రహం ఉందో బాబు జగజీవన్ రామ్ది, అక్కడ ఏదైతే 118వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో. మరి ప్రతి ఒక్కరు కూడా మరి అట్టడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన ఒక నేత, మహనీయుడు, పార్లమెంట్లో సుదీర్ఘంగా 30 సంవత్సరాల నుండి ఎన్నో మంత్రులు పదవి చేపట్టి మరి సంస్కరణలను చేపట్టిన మహనీయుడు. అటువంటి మహనీయుడికి ఆర్మూర్ పట్టణ ప్రజల తరఫున మరి పార్టీ తరఫున వారికి జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై తెలంగాణ. జగజీవన్ రామ్, జై బాబు జగజీవన్ రామ్. అంబేద్కర్ ఆశయాలు ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా ఇక్కడ ఆర్మూర్లోని మల్లారెడ్డి చెరు కట్టకి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహానికి పూలారాలు వేసి వారికి జయంతి శుభాకాంక్షలు టీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో టౌన్ అధ్యక్షుడు పూజా నరేందర్ ఆధ్వర్యంలో ఇక్కడ అంబేద్కర్ బాబు జగజీవన్ రామ్ జయంత్యోత్సవాలను జరపడం జరుగుతున్నది. బాబు జగజీవన్ రామ్ దేశానికి కానీ దళిత సామాజిక వర్గానికి కానీ చేసినటువంటి సేవలు ఎప్పుడు మర్వజాలేనివి. ఎందుకంటే బాబు జగజీవన్ రామ్ కాంగ్రెస్ జమానా ఏకఛత్రాధిపత్యం నడిచినప్పుడు ఇందిరాగాంధీతోటి ఉండి దళితుల కొరకు ఏవైతే హక్కులు ఉంటాయో దళిత హక్కులను పరిరక్షించుటకు కంకణం కట్టుకొని భారత ఉప ప్రధానిగా ఎన్నలేని సేవలు చేసి దళితులను సంక్షేమానికి పాటుపడ్డాడు. కాబట్టి అతను ఆత్మ అతని జన్మదిన సందర్భంగా ఆయనకు మరొకసారి దళిత జాతి ముద్దు బిడ్డ భారతదేశంలో జన్మించి మరి దళితుల కొరకు పాటుపడ్డందుకు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. జై తెలంగాణ, జై జీవనన్న.